ప్రియమైన వారులారా, బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈరోజు మీకు ఎలా ఉన్నది? దేవుని చెయ్యి తోడుగా ఉంటే, ఆయన చేయి పట్టుకుని నడిపించున్నప్పుడు సంతోషంగా పోతూ ఉండుడి. ఆయన నడిపించే మార్గం ముగింపు మేలుగానే ఉంటుంది. ఇప్పుడు కొన్ని కష్టములు, బాధల్లో మీరు వెళ్ళవచ్చు. స్తుతించుచూ నడవండి. ఆయన తోడుగా ఉన్నారు కదా. మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతే భయపడాలి. ఆయన చేయి పట్టుకుని నడిపించుచున్నందున, యేసయ్య, నేను మీతో కూడా నడుస్తున్నాను, నా చేయి పట్టుకుని ఉన్నారు, మీరు నడిపించే మార్గం ఎలా ఉన్నా సంతోషమే అని చెప్పండి. ఆనందం వచ్చును. ఈ దినం దేవుడు మీకొక ఆలోచన చెప్పుచున్నారు. ఏమిటో తెలుసా? 41వ కీర్తన 1వ వచనములో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆపత్కాలము మీకొక విడుదల అవసరము. ఏదో ఒక కీడు జరుగుచున్నది. ఇంట్లో, ఉద్యోగంలో, చదువులో, బిజినెస్లో ఎవరో కీడు చేయుచున్నారు. దానిలో నుండి విడిపించబడాలి. దేవుడు చెప్పుచున్నారు, నేను మిమ్మల్ని విడిపించదను. అయితే నీవు ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలంటే, బీదలను కటాక్షించాలి. మనమొక విడుదల, ఆశీర్వాదము ఎదురు చూస్తున్నాం కదా. అయితే దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. బీదలను మీరు కటాక్షించాలి, వారిని గమనించాలి, వారికి సహాయం చెయ్యాలని అర్థము. బీదలైన వారు జీవితంలో శ్రమపడ్డవారు కనుకొనే చూడండి, వేదములో దిక్కులేని పిల్లలు, విధవరాండ్లు, వారి మీద ఒక కనికరము, వారికి సహాయము చేయు భావము మనలో ఉండాలట. విధవరాండ్లను, దిక్కులేని వారిని విచారించుట, ఎలా ఉన్నారు, బావున్నారా, ఏమైనా అవసరమా అని చిన్న చిన్న సహాయములు చేయుట. మీరు గొప్పగా ఏమీ చెయ్యనవసరము లేదు. మీ ఊరిలో, మీ వీధిలో మీ ప్రక్కనున్న ఒక విధవరాలు, ఒక తండ్రి లేని బిడ్డలకు చిన్న సహాయము చెయ్యవచ్చును. వారి మీద ఒక ఉద్దేశము కలిగి కరుణతో వారి కొరకు ప్రార్థించి సహాయము చేయుట, అది దేవునికి చాలా ఇష్టము. వారిని దేవుడు ఆశీర్వదించునట, వారిని విడిపించును. కనుక మీ ప్రాంతములో శ్రమపడు ప్రజలను మీరు అనుకుని చూడండి. శ్రమపడు బీద ప్రజలు, విడవబడిన వారు, అంటరాని వారు, ఆదరణ లేని వారు, అలాంటి ప్రజల మీద మీరు కరుణతో సహాయము చేశారంటే దేవుడు మిమ్మును విడిపించి ఆశీర్వదించును. అలాగే చాలా బీదలైన సేవకులు ఉంటారు గ్రామాలలో. వారు పేద స్థితిలోనూ కష్టము మధ్య పరిచర్య చేయుచుంటారు. చూసారా? వారి మీద జాగ్రత్త కలిగి వారికి ఒక చిన్న సహాయం చేయొచ్చు, డ్రెస్ తీసి ఇవ్వచ్చు. వారు ఎంతో సంతోషపడెదరు. అదే దేవుడు చూసే ముఖ్యమైన కార్యము. కనుక శ్రమపడి బీదలైన ప్రజలు, బీద సేవకులు, వారి మీద దృష్టి కలిగి ఉండుడి. వారికి ఏమి సహాయము చెయ్యగలరో చెయ్యండి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించి మిమ్ములను విడిపించి నడిపించెదరు. ఈ సంవత్సరంలో అలా ఎవరికైనా చేశారా? శ్రమపడు వారికెవరికైనా సహాయం చేశారా? ఒక విధవరాలుకు, ఒక తల్లిదండ్రులు లేని పిల్లలకు, ఒక ఆదరణ లేని వారికి, ఒక బీద సేవకునికి మీరు సహాయము చేసి ఉన్నారా? అలా లేదంటే అలా చేయుటకు ప్రార్థన చేసి, దేవా నేను చేసేదను అని సమర్పించుకోండి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించెదరు. చేస్తారా? యేసయ్యా, శ్రమపడే ప్రజల మీద నేను దృష్టి కలిగి ఉండాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారికి సహాయం చెయ్యాలి. దానికైన కృపను నాకు అనుగ్రహించుడి. నేను మీ మాటలకు లోబడుచున్నాను. మీ వాక్యానుసారంగా జీవించుటకు సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.